హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఫోటో చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఎస్, గుడ్డు పులుసు అన్నమాట. సో ఈ గుడ్డు పులుసు ఏంటి అంటే నాటుకోడి గుడ్డు పులుసు అన్నమాట. సో నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా మనకి, సో వాటితోని నేను ఇప్పుడు గుడ్డు పులుసు చేయబోతున్నాను. నేను గుడ్డు పులుసు అనగానే చాలామంది నేను ఆల్రెడీ వీడియోస్ చూశాను యూట్యూబ్లో. సో అసలు అది ప్రాసెసే కాదండి. గుడ్డు పులుసు అంటే పాతకాలంలో విలేజ్లో ఏ విధంగా చేసేవాళ్ళో అదే విధంగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో టమాటోలు వేసేసి ఏదేదో చేసేస్తున్నారు. గుడ్డు పులుసు అంటే పర్ఫెక్ట్ విలేజ్ స్టైల్లో గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చలో. సో నేను ఈ నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా, ఇవి ఉడకబెట్టి ఇలా ప్యాన్లో కొద్దిగా ఆయిల్, చిట్టికెడు పసుపు వేసి సో వీటిని ఏం చేస్తున్నానంటే ఫ్రై చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనకి ఎగ్ పైన లేయర్ అనేది కొద్దిగా క్రిస్పీ వస్తుంది, తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్స్ని వేసి అలాగే వదిలేయొద్దు, ఇలా తిప్పుతూనే ఉండాలి, లేకపోతే అతుక్కుంటాయి అన్నమాట. సో మనకి ఇవి కొద్దిగా డార్క్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. సో మనకి నార్మల్ ఎగ్స్ కన్నా నాటుకోడి గుడ్లలో మనకి ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో కొద్దిగా కాస్ట్ ఎక్కువనే కానీ హెల్దీ అనేసి మేము ఎక్కువగా ఇవి తింటూ ఉంటాము. సో నార్మల్ ఎగ్స్ 6 రూపీస్ ఉంటే ఇది 10 రూపీస్ ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఏదైతే ఆయిల్ ఉంటుందో అదే ఆయిల్లో నేను తాలింపు గింజలు వేస్తున్నాను. ఆయిల్ సరిపోతే కొద్దిగా ఆయిల్ ఎక్స్ట్రా వేసుకోండి. గుడ్డు పులుసుకి ఎంత ఎక్కువ ఆయిల్ వేస్తే అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేస్తున్నానండి. 2 మెంబర్స్కి చేస్తున్నాను ఈ కర్రీ, 2 టైమ్స్కి వచ్చేలాగా. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియనే అన్నమాట ఈ కర్రీకి గ్రేవీ రావడానికి. సో కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్, లేదంటే కొద్దిగా సాల్ట్ వేసినా కానీ తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇవి దగ్గరికి ఫ్రై అవ్వాలన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేవి దగ్గరికి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెస్ట్, తొందరగా కుక్ అవుతాయి. సో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా ఇంట్లో పెంచుకున్న కరివేపాకు చెట్టు, ఫ్రెష్గా అన్నమాట. సో మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాము. సో ఆనియన్స్ బాగా కుక్ అవ్వాలండి, లేకపోతే తినేటప్పుడు అవి ఏమంటారు బాగా కుక్ అవ్వక నోట్లో తగులుతూ ఉంటాయి. మనకి మరీ సాఫ్ట్గా కుక్ అవుతే బెటర్, లేకపోతే సౌండ్ వస్తుంది, తింటూ ఉంటే ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. సో కర్రీ ఉడకలేదు అనే ఫీల్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు కుక్ చేసుకోండి. సో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అండి, ఇది మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే ఎక్కువ పులుపు తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చింతపులుసు వేసుకోండి. మేము నార్మల్గా తింటాము, మనకి మీడియం సైజ్ నిమ్మకాయ ఎంత ఉంటుందో అంత సైజు చింతపండు అనేది నానబెట్టుకొని ఇలా గుజ్జు వేసుకుంటున్నాను. సో గుజ్జు వేసుకున్నాక ఇందులో ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. అయితే మనకి కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుందండి ఈ పులుసు రిలేటెడ్ ఏ కర్రీస్లోనైనా కానీ, దొండకాయ పులుసు, బెండకాయ పులుసు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వేటిలోనైనా కానీ కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకొని మనకి ఇది కొద్దిగా మనకి కర్రీ అనేది గ్రేవీ అనేది పులుసులాగా ఉండాలి కదా, మరి చిక్కగా ఉండకుండా కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇదంతా మరగాలి. సో ఈ చింతపులుసు కానీ ఉప్పు, కారం ఇవన్నీ కూడా కుక్ అవ్వాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేస్తున్నాను. కుక్ చేసిన తర్వాత మనకి పైన ఆయిల్ తేలుతుందండి. ఆయిల్ పైకి తేలింది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు ఉప్పు, కారం సరిపోయిందా చెక్ చేసుకొని, సరిపోతే ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న నాటుకోడి గుడ్లు ఏవైతే ఉంటాయో అవి వేసేస్తున్నాను అన్నమాట. వేసేసుకొని ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి గుడ్లు కుక్ అయి ఉంటాయి కాబట్టి లాస్ట్లో గుడ్లు వేసేసుకొని ఎక్కువ క్వాంటిటీలో కొద్దిగా నార్మల్గా మనం కర్రీస్లో వేసేదానికన్నా కొద్దిగా ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ, చాలా టేస్టీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.